ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మార్చ్ 10 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ కింద ఉన్న వీడియోని ఒకసారి చూడండి. ఒక అతను అలసిపోయాడు, రిక్షా నడిపిస్తున్నాడు. అలసిపోయి బండి అయితే వెళ్తుంది, జీవితం అనే బండి నడుస్తుంది. కానీ వేగవంతంగా వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరాలి అంటే ఒక పుష్ కావాలి. ఈ వ్యక్తి ఒక పుష్ ఇవ్వగా ఎంత వేగంగా వెళ్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా జీవితం అనే బండి ముందుకు వెళ్తుంది. అది వైవాహిక జీవితం అనే, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, లేకపోతే మన ఎడ్యుకేషనల్ లైఫ్ అయినా, ఏదో బండి నడిపియాలి కాబట్టి నడిపిస్తున్నట్టున్నాం. కానీ ఒక పుష్ మన జీవితంలో కలిగింది అని అంటే ఎంతో వేగంగా ముందుకు వెళ్తాం. ఆ పుష్ దేవుడిస్తే ఆలోచించండి. పుష్కి ఫుల్ ఫామ్ తెలుసా? ఒక గొప్ప బైబిల్ జ్ఞానం అన్న మాట, ప్రేయర్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. పుష్. నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితం అనే బండి మెల్లగా వెళ్తుంది, వేగంగా వెళ్ళట్లేదు, నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు అంటే నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఈ విధంగా నీకు ఒక పుష్ ఇస్తారు. నువ్వు అనుకున్న గమ్యం నీ జీవితంలో దేవుడి చిత్తానుకూలంగా గొప్ప కార్యంలో దేవుడు నడిపిస్తాడు. నీ వైవాహిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఎడ్యుకేషన్, నీ ప్రొఫెషన్ లైఫ్లో ఒక పుష్ అనగా ప్రార్థన చేయి. దేవుడు నువ్వు అనుకున్నది దేవుడు నీకు అనుగ్రహించి దీవించుగాక. ఆమేన్.